కుందేలు నేస్తం కథ. వేసవి సెలవుల్లో గోపాలం కూతురు లత కోసము కథల పుస్తకం తెచ్చాడు. పుస్తకం అట్ట మీద తెల్ల కుందేలు ముఖ చిత్రం చాలా అందంగా ముద్దుగా ఉంది. పాప కుందేలు చిత్రాన్ని చూసి చాలాసేపు చూసింది. నాన్న, కుందేలు ఎంత ముద్దుగా ఉందో చూడు, నాకు ఆడుకోవడానికి ఒక కుందేలు తీసుకురావా, మనం పెంచుకుందాం అంది. సరే అన్నాడు గోపాలం. ఒకచోట ఒకడు కుందేళ్లను అమ్ముతూ కనిపిస్తే ఒక కుందేలును తీసుకొచ్చాడు గోపాలం. మా మంచి నాన్న అని మురిసిపోయింది లత. 10 రోజుల్లోనే కుందేలుకు పాపకు మంచి స్నేహం ఏర్పడింది. కలిసిమెలిసి ఆడుకుంటూ పరుగులు పెడుతూ ఆనందంగా ఉండటం చూసి లత అమ్మా నాన్న సంతోషించారు. ఒకరోజు ఉదయం లత తల్లిదండ్రులు పని మీద పొరుగున ఉన్న పట్టణానికి వెళ్తూ, మధ్యాహ్నం భోజనం సమయానికి తిరిగి వస్తాము, వేసవి కాలము, ఎండలకు నువ్వు మా వెంట ఎందుకులే అని చెప్పి వెళ్ళారు. లత కుందేలు పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉండగా కుందేలు ఇంట్లో నుండి బయటకు పరిగెత్తింది. లత వెంబడించింది. ఊరు బయటకు వెళ్ళాక కుందేలు ఒక తోట కనిపిస్తే అందులోకి దూకింది. పాప కూడా తోటలోనికి వెళ్ళింది. కుందేలు కనిపించలేదు. పాప వెతుకుతూ వెడుతుంది. అక్కడ ఒక చిన్న గుడిసె ముందు ఒక మనిషి కనిపించాడు. ఆ తోట ఒక భూస్వామిది. ఆ మనిషి తోట కాపలాదారు. ఇటువైపు నా కుందేలు వచ్చింది, చూసావా అని అడిగింది. పాప, చూడలేదు పాప, తోట లోపల ఎక్కడ తిరుగుతుంది, వెతుకు కనిపిస్తుంది, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, వెతుకు కనిపిస్తుంది, కానీ ఏ చెట్ల జోలికి వెళ్ళకు అన్నాడు. వెతుకుతూ చంటి చంటి అని కుందేలును పేరు పెట్టి పిలుస్తూ పరుగులు తీస్తూ లోనికెళ్ళింది పాప. ఆ సమయంలో ఒక చిలుక ఎగురుతూ వచ్చి పాప భుజం పైన వాలింది. ఎవరిని పాప పిలుస్తూ వెతుకుతున్నావు, కుందేలు కోసమేనా అని అడిగింది. అవును చిలకమ్మ, కుందేలు నా నేస్తం ఈ తోటలోకి వచ్చి తప్పిపోయింది, నువ్వు చూసావా అంది పాప. నేను చూశాను, నీ కుందేలు పరిగెడుతూ వచ్చి తోటమాలి గుడిసెలోనికి వెళ్ళింది. అది చూసి తోటమాలి గుడిసె తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు అని చెప్పింది చిలుక. మరి నేను అడిగితే చూడలేదన్నాడు, నా కుందేలును దాచి ఏం చేసుకుంటాడు, ఆడుకోవడానికి పిల్లవాడు కాదు కదా అడిగింది పాప. పిచ్చి తల్లి, కుందేలును రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి చంపి కూర వండుకొని తింటాడమ్మా అని చెప్పింది చిలుక. పాప ఆశ్చర్యపోయింది. చిలుక పాప ఇద్దరు కుందేలును ఎలా తప్పించాలా అని ఆలోచించాయి. పాపకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను చిలుకకు చెప్పింది. చిలుక భలే భలే అంది చిలుక. గుడిసెకు దారి చూపింది చిలుక. గుడిసె దగ్గర తోటమాలి ఉన్నాడు. కుందేలు కనిపించలేదా అన్నాడు. ఇంత తోటలో ఎక్కడ ఉందో కనిపించలేదు, నా కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఇంటికి వెళ్తున్నా అంది పాప. అలాగే వెళ్ళు అన్నాడు తోటమాలి. నన్నేమో ఏ చెట్టు జోలికి వెళ్ళొద్దన్నావు, మరి తోటకు అటువైపు కోతులు పండ్లను తింటూ ఆకులు పీకేస్తూ గెంతులేస్తున్నాయి చూడు అంది పాప. వెంటనే తోటమాలి పక్కనున్న కర్ర తీసుకొని కేకలేస్తూ కోతులను తరమడానికి పరిగెత్తాడు. చెట్టు మీద దాక్కున్న చిలుక పాప దగ్గరికి వచ్చింది. తోటమాలిని భలే బోల్తా కొట్టించావు అంది. పాప చిలుక సాయంతో తలుపు గొళ్ళెం తీసి లోనికెళ్ళింది. గుడిసె లోపల దిగులుగా కూర్చొని ఉన్న కుందేలు పాపను చూసి సంతోషంతో గెంతులు వేసింది. పాప కుందేలుని తీసుకొని చిలుక దారితో చూపుతూ ఉండగా తోట బయటకు వచ్చింది. చిలుక లతకు కుందేలుకు వీడ్కోలు చెప్పింది. లత కుందేలుతో ఇల్లు చేరింది. అప్పటికే లత అమ్మ నాన్న వచ్చి ఉన్నారు. పాప కుందేలు కనిపించకపోయేసరికి కంగారుగా చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నారు లత వాళ్ళ అమ్మ నాన్న. పాప కనిపించగానే సంతోషించారు. జరిగిన సంగతులు చెప్పింది లత. పాప తెలివికి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. ఎప్పుడూ ఇలా ఇల్లు దాటి ఊరు దాటి వెళ్ళొద్దని పాపకు కుందేలుకి హితవు చెప్పారు. హరి ఓం తత్సత్.